భౌతిక శరీరాన్ని అయితే ఆపగలుగుతాం. ఆ సూక్ష్మ శరీరం రౌండ్ వేస్తూనే ఉంటుంది, కొంతసేపటికి కానీ ఆగదు. అట్లానే మన భౌతికంగా మన మాటలతో, మన చూపులతో, మన చేతలతో అనుకుంటాం, ఆలోచించకూడదు, ఇంకా ఆపాలి, ఇంకా ఈ ఈ సంకల్పం జోలి వెళ్ళకూడదు, అంతకుముందు ప్రశాంతంగా ఉండేది, ఇది ఆపేద్దాం అనుకుంటూ ఉంటాం. కానీ ఇది ఇప్పటిదాకా చేసిన రన్నింగు ఒక్కసారే ఆగదు. ఇది ఆగాలి అంటే 4-5 పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్ని చెబుతాను. అందరికీ ఒకే పద్ధతి పనికిరాదు. ఎవరికి ఏ పద్ధతి సూట్ అయితే ఆ పద్ధతిని మనం అక్కడ ఉపయోగించుకోవచ్చు. ఒకటి, యోగాలో ఉన్న కపాలభాతి అనే ప్రాణాయామాన్ని ధ్యానానికి కూర్చున్న ముందు, అంటే కళ్ళు మూసుకొని ధ్యానానికి కూర్చున్న తర్వాత ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని చేయాలి. ఇది ఒక పద్ధతి. ఆ కపాలభాతి ఎలా చేయాలి అంటే నేను చేసి చూపిస్తాను. దీన్ని కడుపుతో ఉన్న స్త్రీలు, అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీసు చేయకూడదు. మిగిలిన వాళ్ళు లేదా ఆపరేషన్ చేయడానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, గుండె సమస్య ఉన్నవాళ్ళు ఈ ప్రాణాయామాలను చేయకూడదు. మిగిలిన వాళ్ళకి ఇవి పనికి వస్తాయి. ఇది కపాలభాతి నేను చేసి చూపిస్తాను. కళ్ళు మూసుకోవాలి, వెన్నుపూసను నిటారుగా పెట్టుకోవాలి, చేతులు వేళ్లలో వేళ్ళు ధ్యానానికి కూర్చున్నట్టు పెట్టేసుకోవచ్చు. 1 సెకనుకి ఒకసారి గాలి వదులుతూ ఉండాలి. మూతి కొంచెం బిగబట్టేసి ఉండే కొద్దీ ఈ సెకన్ని 2 సెకన్లు చేసుకోవచ్చు, 4 సెకన్లు చేసుకోవచ్చు, 5 సెకన్లు చేసుకోవచ్చు. ఇట్లా ఒక 4 నుంచి 5 నిమిషాలు టైము. మళ్ళీ కళ్ళు తెరిచి చూడాల్సిన పని లేదు. మనకు ఆలోచనల శాతం రోజు రోజుకి ఒక 10-15 రోజులు గడిచేటప్పటికి ఆలోచనలు పూర్తిగా జీరో అయిపోతూ ఉంటాయి. ఇది ఎంతసేపు చేయాలి అంటే ఒక 5 నుంచి 6 నిమిషాలు లేదా 10 నిమిషాలు, ఇంకా అంతకుమించి అవసరం లేదు. ఇంకా ఎక్కువ టైం చేసేటప్పుడు గ్యాప్ ఎక్కువ ఇచ్చుకోవాలి. ఆ శ్వాస వదలటానికి మధ్యలో కొంచెం ఎక్కువ టైం ఇచ్చుకుంటూ ఉంటే ఈ మనసులోకి వచ్చిన ఆలోచన పూర్తిగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ శ్వాసను వదులుతామో శ్వాస ద్వారా ఈ ఆలోచనలు కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి. అక్కడ శూన్య స్థితి పూర్తిగా వచ్చేస్తూ ఉంటుంది. అంతకుముందు ఎట్లా ప్రశాంతంగా ఉందో, ఎట్లా ధ్యానం కుదిరిందో, ఎట్లా ఎనర్జీస్ మన లోపలికి వచ్చి అర్థమవుతుందో ఆ అనుభూతి అంతా వస్తుంది. కేవలం ఒక 10 రోజులు గడిచేటప్పటికి మనం దాని నుంచి బయటకు వచ్చేస్తాం. ఇది ఫస్ట్. రెండోది భస్త్రికా ప్రాణాయామం. అంటే ఇది కూడా గర్భిణీలు చేయకూడదు, హార్ట్ పేషెంట్స్ లేదా ఇంకా ఆపరేషన్ దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని చేయకూడదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. తర్వాత భోజనం చేసిన వెంటనే కూడా ఇవి చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఉంటే బాగుంటుంది. చేయకముందు అయితే ఇంకా బెస్ట్. ఇట్లా వేళ్ళలో వెళ్ళిపెట్టేసి కూర్చుంటాం, వెన్నుపూసను నిటారుగా ఉంచుకుంటాం. ఇప్పుడు శ్వాసని ఇందాకేమో వదిలాం, ఇప్పుడేమో శ్వాసను తీసుకుంటాం, వదులుతాం. భస్త్రిక ప్రాణాయామం అందరికీ తెలిసిందే. మూతి కొంచెం బిగబట్టి దీంట్లో పూర్తిగా ఆ లోపల మనసులో ఉన్న మూలాలతో సహా ఆ ఆలోచన, ఒత్తిడి, స్ట్రెస్ పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. మన ఇంట్లో
పూర్తిగా ఊడ్చి తుడిస్తే ఎంత క్లీన్ అవుతుందో అంత క్లీన్ అయిపోతుంది. మనసులో ఉన్న ఒత్తిళ్ళు, ఆందోళనలు పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి. పూర్తి శూన్యస్థితి మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ కూడా ఒక ప్రవాహం లాగా మన లోపలికి వస్తూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా దాని నుంచి ఒక 10-15 రోజుల్లోనే మనం బయటకు వచ్చేస్తాం. ఇది ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలి అంటే ఎవరి ఓపికను బట్టి వాళ్ళు 5 సార్ల 10 సార్ల ఈ కౌంట్ లెక్కేసుకొని చేయాల్సిన పని లేదు. ఎవరి ఊపిరితిత్తుల కెపాసిటీని బట్టి ఒకళ్ళకి 5 సార్లు చేయగానే అలుపు వస్తే ఆపేసుకోండి, ఒక్కొక్కరికి 10 సార్లు చేసినాక అలుపు వస్తే ఆపేసుకోండి, ఇంకొకరికి 20 సార్లు చేసినాక అలుపు వస్తే ఆపేసుకోండి. 20 సార్లు దాటి ఎక్కువ అవసరం లేదు. అంటే 20 అంటే మనకు మనమే లెక్కేసుకుంటూ చేసుకుంటూ ఉంటే ఒక 20 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 10 నిమిషాలు 15 నిమిషాల సమయం ఎటువంటి ఆలోచన రాదు, పూర్తి హాయిగా ఉంటుంది. ఆ అనుభూతిని గమనిస్తూ అనుభూతిని పొందుతూ మనం గమనిస్తూ ఉండాలి. ఏదైనా ఆలోచనని తెచ్చి పెడదామన్నా కూడా నిలబడదు, పూర్తి శూన్యస్థితి. ఇటువంటి శూన్యస్థితిలో ఇట్లా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన లోపల ఉన్న ఒత్తిడి అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇవి ప్రాణాయామాల ద్వారా. ఇంకా కొంతమందికి మరి ఈ పేషెంట్స్ కానీ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు కానీ మరి పాటించకూడదు కదా, మరి వీళ్ళకి చేయాల్సింది ఏంటి అంటే వాకింగ్. అంటే శరీరానికి చెమట పట్టించాలి. ఈ ధ్యానం చేయటానికి ముందు అంటే పగలైనా కావచ్చు లేదా రాత్రిపూట చేస్తే సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఇప్పుడు కానీ ఇది కరెక్ట్గా దీని ముందే చేయాలని రూల్ లేదు. మనం 8ంటికి ధ్యానానికి కూర్చుంటే 7ంటికి ధ్యానం చేయాలి అని రూల్స్ లేవు. మనం ఏ టైంలో అయినా సరే ఈ శరీరాన్ని బాగా అలసిపోయేలాగా వాకింగ్ ఏదైనా పెట్టుకోవాలి. ఎవరి శరీర కెపాసిటీని బట్టి స్థాయిని బట్టి వాళ్ళకి అలుపు వస్తుంది, చెమట పడుతుంది. ఎప్పుడైతే ఆ అలసిపోయేలాగా శరీరానికి కొంచెం పని కల్పించామో కూర్చోగానే మనసు కూడా తొందరగా అలసిపోయి నిద్రకు గురవుతూ ఉంటుంది. ఆ నిద్రకు గురైనప్పుడు రోజులు గడిచే కొద్దీ ఒక 10 రోజులు 15 రోజులు గడిచేటప్పటికి ఇందాక చెప్పిన 2 ఫాస్ట్గా రిలీఫ్ ఇస్తాయి. ఇది 15 రోజులు 20 రోజులు పడుతుంది. ఇందాక చెప్పిన 2 అయితే 10 రోజులకి వచ్చేస్తుంది. ఇది ఇంకో 5-6 రోజులు అదనం పడుతుంది. కొంచెం నడవటం, శరీరానికి చెమట పట్టించటం, మళ్ళీ కొంచెం బాగా ఫ్రెష్గా స్నానం చేసి కూర్చోవటం, ఆ కూర్చున్న దాని మీద హాయిగా నిద్ర వస్తూ ఉంటుంది. అంటే శరీరం మనసు అలసిపోయింది కాబట్టి ఈ అలసిపోయిన మీదట కూర్చోగానే మత్తుగా మగతగా అనిపిస్తూ ఆ నిద్రలోకి జారి కొద్ది రోజులు ఇట్లా మర్చిపోతూ ఉంటే ఆటోమేటిక్గా మనం దాని నుంచి బయటకు వస్తాం. ఇది ఒక పద్ధతి. రెండవది ఇంకా తర్వాత ఆహారాన్ని ఎక్కువ తీసుకొని కూర్చోవటం. మరి అందరూ వాకింగ్ కూడా చేయలేరు కదా, కొంతమంది వాకింగ్ కూడా చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళు ఏం చేయాలి? ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి. అంటే మనం 4 ముద్దలు తినగలిగే కెపాసిటీ ఉంటే ఇంకొక ముద్ద లేదా 2 ముద్దలు అదనంగా తీసుకోవటం. మనం రోజు తినేదానికంటే ఆ ధ్యానానికి కూర్చునే ముందు ఇంకొంచెం ఆహారాన్ని అదనంగా తీసుకుంటే మన లోపలికి వచ్చే ప్రాణశక్తి లేదా విశ్వశక్తి ఈ 2 కలిసి ఆ లోపల ఉన్న ఆహారాన్ని అరిగించడానికి అక్కడికి వెళ్ళిపోతాయి. దాంతో ఈ మనసు మనం చెప్పిన పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక అది సైలెంట్ అయిపోతుంది. ఆ సైలెంట్ అయిపోవడం ద్వారా తెలియకుండానే మత్తు మగతా వచ్చేసి మనది ఇక్కడ సైలెంట్ అయిపోతుంది, ఇక్కడ పని జరుగుతూ ఉంటుంది. 10-15 రోజులు గడిచేటప్పటికి దీంతో కూడా మనం బయటకు వస్తాం. ఎప్పుడైతే 10-15 రోజులు 20 రోజులు మనం ఒక చేసే దాని నుంచి పక్కకు వస్తామో మళ్ళీ ఆ ప్రోగ్రామింగ్ మారిపోతుంది. ఆ ప్రోగ్రామింగ్ మారిపోయి మనం
మళ్ళీ వేరే డిజైన్ జరుగుతుంది. అదే కంటిన్యూ అవ్వకుండా డిస్కంటిన్యూ అవుతుంది, మారిపోతుంది. ఇది ఒక పద్ధతి. ఇంకా మరి ఆహారాన్ని కూడా ఎక్కువ తీసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, మరి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ధ్యానానికి చాలా తక్కువ టైం కూర్చోవాలి. రోజుకు 2 సార్లు కూర్చోవాలి. కానీ వీళ్ళకి తెలిసి తెలియని సంకల్పాలతో ఆ సంకల్పాలు పెట్టుకొని దాంట్లో బాధపడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ నిద్ర రావడానికి ముందు ఒక 5-10 నిమిషాలు మాత్రమే ధ్యానానికి కూర్చొని ఆ కళ్ళు తెరవకుండా అట్లానే వెనక్కి పడుకొని నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట ధ్యానం చేయటానికి ముందు ఏ మంచం మీద అయితే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, లేకపోతే ఏ కుర్చీ మీద ధ్యానం చేస్తూ ఉంటామో చూసుకొని దాన్ని మంచానికి మార్చుకోండి. మీరు ఎక్కడ పడుకుంటారో, కింద లేకపోతే మంచం మీద, ఆ ప్రదేశంలోనే ధ్యానానికి కూర్చోండి. ధ్యానం అయిపోయిన తర్వాత కళ్ళు తెరవకుండా చేతులు విడదీసేసి కాళ్ళు దాపేసి అట్లానే పడుకోండి. 5-10 నిమిషాలు మాత్రమే ధ్యానం చేయండి. అక్కడ కూడా మళ్ళీ అరగంట, గంట, 3 గంటలు, 4 గంటలు కాకుండా ఈ దీంట్లోంచి బయటపడటం కోసం కాబట్టి 5-10 నిమిషాలు మాత్రమే ధ్యాన సాధన చేస్తూ 10 నిమిషాలు సుమారు అయిపోయి ఉంటుంది అనిపిస్తే కళ్ళు తెరవకుండా చేతులు విడదీసేసి వెనక్కి పడుకొని అట్లానే ఆ నిద్రపోయే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది, నిద్ర బాగా పడుతుంది. 10-15 రోజులు గడిచేటప్పటికి ఈ ప్రోగ్రాము డిస్కంటిన్యూ అయ్యి మనం దాని నుంచి బయటకు వచ్చేస్తాం. ఇట్లా విడిగా ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా ఇంక మనం ఆ సంకల్ప తీవ్రత గురించి ఆలోచించకుండా వదిలేస్తూ ఉండాలి. మరి అసలు సంకల్పం తప్పా ఒప్పా? సంకల్పం పెట్టుకోవడం తప్పు కాదు. కానీ మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నంతసేపు దాని గురించే ఆలోచిస్తూ ఉంటామో అది తప్పు అవుతుంది. అంటే అతి ఉత్సాహం చూపిస్తాం. ఉత్సాహం చూపించటం మంచిదే, అంటే దీన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయటం మంచిదే. కానీ అతి ఉత్సాహం చూపిస్తాం. ఈ అతి ఉత్సాహం చూపించేటప్పటికి మరి అతి ఉత్సాహం ఎందుకు చూపిస్తాం? మన అవసరం